రైట్ ఇక ఏపీ ప్రభుత్వ విద్యా విధానంపై మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శలు గుప్పించారు. 10వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో తప్పులు ఉన్నాయని వాటిని సవరించాలని మాజీ మంత్రి కోరారు. అప్పటి వరకు అడ్మిషన్లు చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. విద్యాశాఖలో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రీకౌంటింగ్ కోరిన విద్యార్థుల ఫీజును రీఫండ్ చేయాలన్నారు. రాబోయే రోజుల్లో న్యాయ పోరాటం కూడా చేస్తాం. ఇది ఈ యొక్క తప్పులు సరిదిద్దుకొని విద్యార్థులకు న్యాయం చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్పొరేట్ కాలేజీలకు కొమ్ము కాసే కార్యక్రమాన్ని మారుతూ వారికి ఎలాగో డబ్బులు వస్తాయి, వాళ్ళు ఎలాగో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు. కానీ 10వ తరగతి ప్రామాణికంగా భవిష్యత్తు నిర్మించుకునే కార్యక్రమాన్ని ఈరోజు పేద విద్యార్థులు చేస్తున్న క్రమంలో అతి ముఖ్యమైనటువంటి మలుపు జీవితంలో తీసుకుంటున్నటువంటి మలుపు విద్యాపరంగా ఈ యొక్క 10వ తరగతి పరీక్ష. దీంట్లో ఇన్ని అవసరం జరిగిన విషయం మీద ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ బయట పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ అంతవరకు ఈ యొక్క అడ్మిషన్ ఏవైతే ఉన్నాయో ఈ 10th రిలేటెడ్ అడ్మిషన్స్ అన్ని కూడా నిలుపుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ చర్యలు తీసుకోండి. చర్యలు అందరికీ ఉండాలి. ఎవరో కేవలం 2-3 మీద కాకుండా మరి వాళ్ళు బలిపత్రం చేయకుండా విద్యాశాఖను మరి దాన్ని హెడ్ చేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రులను మొదలు పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.